అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి స్వాగత సందేశం ఇవ్వాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మల్ జిల్లాకు పర్యటిస్తున్నటువంటి మిత్రులు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి హార్దికంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదే మంత్రిగా సీనియర్ నాయకులు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు గెడం నగేష్ గారు, శాసనసభ్యులు వెలమ బొజ్జు పటేల్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అధికారులు, మరి వేదిక అలంకరించినటువంటి మిత్రులారా, విశేషంగా తరలి వచ్చినటువంటి నా నిర్మల్ సోదర సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిర్మల్ జిల్లా ఒక చరిత్ర ఉన్నటువంటి జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో పోరాటాల గడ్డ ఈ నిర్మల్ జిల్లా. అనేకమైనటువంటి పోరాటాలు కొమరం భీం, రామ్జీ గోండు నుంచి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి దాదాపు 1000 మంది ఉరి తీయబడ్డటువంటి ఈ గడ్డ, 1000 ఉరుల మర్రి కూడా నిర్మల్లోనే ఉన్నది. అనేక మందిని ఆ రోజు ఈ పోరాట యోధుల్ని ఉరి తీసినటువంటి పోరాట గడ్డ ఇది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ జిల్లాకు ఒక విశేషం ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తర భాగాన పెనుగంగ పారుతుంది, దక్షిణాన ఇక్కడ గోదావరి పారుతుంది. మరి తూర్పున ప్రాణహిత జీవనదులు ఎన్నున్నా జిల్లాలోని పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు, మంచినీటి కోసం మరి ఇప్పటికీ కూడా ఇక్కట్లు తప్పడం లేవు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేపడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ఎప్పుడు కూడా మరి చిన్న చూపు చూడబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మరి ఎక్కడ లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 293 చెరువులు ఉన్నాయి. మరి ఏ ప్రాంతంలో లేని విధంగా నిర్మల్ పట్టణంలో కూడా ఇట్స్ లేక్, ఇట్స్ సిటీ ఆఫ్ లేక్స్, దాదాపు 18 చెరువులు నిర్మల్లో కూడా ఉన్నాయి. సరే, గత పాలకులు విస్మరించారు, గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు. ఇప్పటికైనా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో చెరువుల అభివృద్ధి కానీ నీటి పారుదల విషయంలో చిన్న చూపు చూడకుండా అశేషంగా లక్షలాది మంది ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిందిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి అనేక సార్లు మీ దృష్టికి కూడా తీసుకొచ్చాను. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్ట్, గతంలో పి నరసారెడ్డి గారు హయంలో నిర్మించినటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ మరి దాదాపుగా 15,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ గేట్లు, పాత గేట్లు అమర్చినటువంటి గేట్లు లీకేజ్ ఉన్నాయి, దానికో స్పిల్ వే కట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఆ మొత్తము కాలువలన్నీ కూడా గత 30 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి కాలువలు శిథిలావస్థలో ఉన్నాయి, వాటిని మోడర్నైజేషన్ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దాంతోపాటు సరస్వతి కెనాల్, ఎస్ఆర్ఎస్పి ద్వారా నిర్మాణం చేసుకున్నటువంటి సరస్వతి కెనాల్ ఈరోజు మోడర్నైజేషన్ అవసరం ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి టేలెంట్కి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో దాదాపు అన్ని చెరువులకు ఫీడర్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్వర్ణ ప్రాజెక్ట్ స్పిల్వే నిర్మాణం కోసం వెంటనే మరమ్మతుల కోసం మరి మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్యాకేజ్ 27 ద్వారా దాదాపుగా ఇక్కడ 1,00,000 ఎకరాలకు ఆయకట్టిస్తామని గతంలో ప్రభుత్వం మరి దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికీ ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. దానికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉన్నది. మరి ఖచ్చితంగా ఒక 100 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఖచ్చితంగా దాదాపుగా 1,00,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని చెప్పి మరి తద్వారా
ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు మరి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో లోలం లిఫ్ట్ ఇరిగేషన్, దిలార్పూర్ బన్సపల్లి లోలం లిఫ్ట్ ఇరిగేషన్ మరి అనేక వేల ఎకరాల భూమి దాని కింద సాగు జరగాలంటే మరి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అనేకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ రోజు ఉపయోగం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అవన్నింటినీ కూడా రిపేర్ చేయించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు నిర్మల్ నడి బొడ్డు నుంచి గతంలో కాలువలు ఉండే మరి చెరువుల నుంచి పోయేటువంటి నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళాలంటే ఈ కాలువల ద్వారా పోతుంటే ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ కి గురైతున్నటువంటి సందర్భంగా వాటిని స్ట్రెంథన్ చేయాలని, వాటిని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. గతంలో దాదాపు 16 కోట్ల విలువ చేసేటువంటి ఎస్టిమేట్స్ ని నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు నిర్మల్ మున్సిపాలిటీ గతంలో మాస్టర్ ప్లాన్ పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని దాని మీద నేను పెద్ద ఎత్తున మరి ఎడ్యుకేషన్ చేశాను, నిరాహార దీక్ష కూడా చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దానికోసం మరి నేను గతంలో మున్సిపాలిటీలో రిజల్యూషన్ కూడా తీయించాను. మరి దాన్ని వెంటనే రద్దు చేసి అప్పుడు కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి GOMS 220ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెంటనే మరి ఇక్కడ ఎక్కడైతే అగ్రికల్చర్ భూములన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ జోన్ గా మార్చినటువంటి గత పాలకుల్ని వెంటనే మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా నేను మీ అందరినీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ అయినాయని చెప్తా ఉన్నారు. దయచేసి దాన్ని రివోక్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా TUFIDC ద్వారా 50 కోట్ల రూపాయలకు జీవో వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిర్మల్ మున్సిపాలిటీ ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని దయచేసి కోరుతా ఉన్నాను, ఆ జీవో ప్రకారం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మల్ మున్సిపాలిటీని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 100 కోట్లతోటి గతంలో ఎస్టిమేట్స్ అడిగితే 100 కోట్ల ఎస్టిమేట్స్ పంపించాము, ఇంకా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది, వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బాసర నిలయమైనటువంటి నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ ఒక యూనివర్సిటీ లేదు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి అఫిలియేట్ అయినటువంటి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే బాసర యూనివర్సిటీని వెంటనే మీరు మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ పీజీ కాలేజ్ మంజూరైంది. కానీ ఈరోజు పీజీ కాలేజ్ తరలించుకొని పోయినరు, ఇక్కడ క్లాసెస్ నడుస్తలేవు, స్టాఫ్ అంతా కూడా రిటర్న్ పోయినరు. కాబట్టి వెంటనే పీజీ కాలేజ్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్టేడియం అని చెప్పేసి గతంలో ఎన్టీఆర్ స్టేడియం అని చెప్పి దీన్ని ఇంతకుముందు అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉన్నది. స్టేడియం లోపల ప్లాట్లు పుట్టుకొచ్చినాయి, స్టేడియం లోపల పట్టాలు పుట్టుకొచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసి వెంటనే కాపాడాల్సిందిగా కోరుతూ నిర్మల్కి ఒక స్టేడియంని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మరి ఎంతో మంది ఉత్సాహవర్తులు ఇక్కడ స్టేడియం కావాలని యువత అంతా కోరుతా ఉన్నది. కాబట్టి ఒక స్టేడియం కావాలని, ఇక్కడ ఐటీఐ కాలేజ్ లేదు, ఒక ఐటీఐ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీని వెంటనే మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ మౌలిక సదుపాయాలు లేక, బిల్డింగ్స్ లేక ఇక్కడ మరి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ని వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి అన్నితోటి జిల్లా పరిషత్ భవనం ఒకటి, మండల కాంప్లెక్స్, సమీకృత మండల కార్యాలయాలు ప్రతి మండలంలో అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఇవ్వాల్సిందిగా వెంగపేట నుంచి కాల్వ వంతెన వరకు 10 కోట్లు, మరి ఆరుపల్లి పరిమండల్, భాగ్యనగర్ బీటీ రోడ్లు, కొట్టికల్ పోతారము, జాతీయ రహదారి, శివాలయం దగ్గర మరి ఇవన్నీ కూడా మరి ఎస్టిమేట్స్ అన్ని కూడా పంచాయతీరాజ్ ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అయింది. దయచేసి మరి కన్సర్న్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ గతంలో నిర్మల్కి దూరంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం జరిగిందని, కలెక్టర్ ఆఫీసు నిర్మల్ నడిబొడ్డులో నిర్మాణం చేసుకుంటే అందరికీ సౌలత్ ఉంటుందని, మరి నిర్మల్లో కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం
నిర్మల్ పట్టణంలో జరగాలని మరి ముఖ్యమంత్రి గారు ఆ బిల్డింగ్ ని ఏ బీసీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఇచ్చి నిర్మల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో రిహాబిలిటెడ్ విలేజెస్ లో షేద్వార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడి షేద్వార్ ప్రాబ్లం ఉన్నటువంటి గ్రామాల్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ దిలాల్పూర్లో ఒక అంశం ఉండే, దాన్ని వద్దని ఆ గ్రామస్తులు ఉద్యమం చేస్తే వారి మీద దాదాపు 13 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టారు. వెంటనే అది ఎత్తేయాల్సిందిగా దయచేసి అధికారులకు ఆదేశించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అనేకమైనటువంటి అటవీ సమస్యలు ఉన్నాయి. రోడ్లు మంజూరు వచ్చిన తర్వాత కూడా అటవీ అధికారులు అడ్డుకుంటా ఉన్నారు. మరి దయచేసి అలాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే మరి వాటన్నింటినీ కూడా పరిష్కరించి రోడ్ల సదుపాయాల్ని వెంటనే వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి హరిత రిసార్ట్ కూడా నిర్మాణం మొదలై ఎందుకు ఆపేస్తారో తెలియదు. మరి వెంటనే హరిత హోటల్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఆర్ఎన్బి లోపల అనేకమైనటువంటి రోడ్ల విషయంలో మరి టిఆర్ఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ ఈ ప్రాంతం మీద చిన్న చూపు చూశారు. కాబట్టి దయచేసి నేను కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. నిర్మల్ చుట్టూ చెరువులు, నిర్మల్ చుట్టూ అనేకమైనటువంటి గుట్టలు, నిర్మల్ చుట్టూ కోటలు. మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ పట్టణాన్ని పరిరక్షించాల్సిందిగా మరి వాటి కోసం టూరిజం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్మల్ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు డయాస్ మీద నుంచే నిధులు ప్రకటించాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. నిర్మల్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అవసరాలను తమ స్వాగత సందేశంలో వినిపించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు జి నగేష్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు సోదరులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విడమ బొజ్జు గారు, ఎమ్మెల్సీ దండి విఠలన్న గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు, సలహాదారులు గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ అధికారులందరికీ, సోదరులందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి నిర్మల్ జిల్లా మొట్టమొదటి పర్యటన వారికి స్వాగతం పలుకుతూ, ఉమ్మడి జిల్లాలో ఉదయమే అక్కడ చెనాక కొరట ప్రాజెక్టు యొక్క నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టి, తర్వాత సదర్మట్టు ఆయకట్టుకు సంబంధించిన ప్రాజెక్టు యొక్క నీటి విడుదల చేసుకుని ఇక్కడ కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదే సదర్మట్టు కావచ్చు, లేకపోతే చెనాక కొరట కావచ్చు, వాటిని ప్రారంభించేందుకు ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లాలో అటు బోధ్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఖానాపూర్, అష్ఫాబాద్, సిర్పూర్, ఇటు నిర్మల్, ముదోల్ అండ్ ఖానాపూర్ నియోజకవర్గాల్లో చాలా సంవత్సరాల కిందట నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల కిందట అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ని పనులు చేపట్టడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు సరిగత
10-20 సంవత్సరాలలో నిర్లక్ష్యం వల్ల కొద్దిపాటి నిధులతోటి పూర్తి కావలసినటువంటి చెరువులు పూర్తి కాక, కాలువలు పూర్తి కాక ఈ జిల్లా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించే పరిస్థితులు లేవు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, అటు బోధ్ నియోజకవర్గంలో మత్తడివాగు కావచ్చు, లేకపోతే దానికి లెఫ్ట్ కెనాల్ లేదు, ఖానాపూర్ నియోజకవర్గంలో చిక్మాన్ చెరువు కావచ్చు, ముద్దూరు చెరువు కావచ్చు, ఖానాపూర్ అక్కడ అష్బాబాద్ నియోజకవర్గంలో ఆడ ప్రాజెక్ట్ కావచ్చు, సిర్పూర్ నియోజకవర్గంలో పిపి రావు ప్రాజెక్ట్ కావచ్చు, జగన్నాథ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిపాటి నిధులతోటి ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయొచ్చని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గం సమటువంటి కాళేశ్వరం సమటువంటి 27-28 ప్యాకేజు అది కూడా సంపూర్తిగా కాలేకపోయింది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గడ్డెనవాగు సమటువంటి ముంపు ప్రాంతమైనటువంటి గుండెగాం చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతా ఉన్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ, అటు బోధ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కుప్టి ప్రాజెక్ట్ కి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో ఇచ్చింది. దాన్ని కూడా అదే మాదిరిగా ముదోల్ నియోజకవర్గంలో పిప్రి ఎల్ఐ స్కీమ్ ని కూడా మీరు వీటిని కూడా పరిశీలనలో తీసుకొని మంజూరిచ్చి ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ ఎంపీ గారు గోదన్ నగేష్ గారు, గౌరవ శాసనసభ్యులు స్థానికంగా శ్రీ మహేష్ రెడ్డి గారు, అట్లాగే రామారావు పటేల్ గారు, ఎడమ బొజ్జు గారు, దండే విఠల్ గారు, అంజిరెడ్డి గారు, అట్లాగే భూపతి రెడ్డి గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మహిళా సోదరీమణులందరికీ, ప్రజలందరికీ, యువతకు, మీడియా మిత్రులందరికీ, వివిధ శాఖల అధికారులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చనాకా కోరాటా ప్రాజెక్ట్, రెండవది సబర్మత్ యొక్క బ్యారేజ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2 ప్రాజెక్టులు గడచిన 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేసి వాటిని పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మీకోటి విషయం మనవి చేస్తా ఉన్నా. గడచిన 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ మధ్యలో మీరు పేపర్ల టీవీలో చూస్తూ ఉన్నారు, గోదావరి కృష్ణా నదీ జలాల పట్ల తపన ఉన్నట్టుగా గొప్పగా అభివృద్ధి చేసినట్టుగా మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చనాకా కోరాటా ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అంటే రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బకాయి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధులు మంజూరు చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లాగే సబర్మతి యొక్క బ్యారేజ్ సంబంధించి కూడా కేవలం 18,000 ఎకరాలు అంటే 18,000 ఎకరాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు అంటే దేశానికే ఆదర్శంగా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి, మరి
8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మరి ఎంత గొప్ప పరిపాలన చేసిండో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రజలని తప్పుదారి పట్టేయడం కోసం అభూత కల్పన కల్పిస్తూ గొప్పగా పరిపాలన చేసిన చెప్పని ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి రకరకాల గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆనాడు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 60,000 కోట్ల అప్పు ఉండే. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇలా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇంత అప్పుల భారం ఉన్నా కూడా అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈనాడు ఇంత ఇబ్బందులున్నా కూడా ఇల్లు అంటే పేదవాళ్లకు ఒక జీవితంలో కళ. పేదవాళ్ళం నేను మొన్ననే గోండుగూడలు చూసినాం, అతి దారుణమైన పరిస్థితి. మరి 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెప్పని ఎక్కడ కూడా ఒక ఇల్లు నిర్మాణం జరగలే. ఈనాడు ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడే మాట్లాడడం జరిగింది, 2వ విడత కూడా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు రాబోతా ఉన్నవి. మీరందరూ కూడా చప్పట్లతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం చేయాలా. ఇంతకుముందే చెరాట కొనాకాలో అక్కడ ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరో గొప్ప మాట చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా అంటే అత్యంత వెనుకబడ్డ జిల్లా, విద్యా విషయంలో అయినా ఉద్యోగాలను ఉపాధి విషయంలో కానీ. అందుకనే 10,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల కోసం ఎక్కడ అనువు ఉంటే అక్కడ 10,000 ఎకరాలు సేకరించి ఇలా ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని తపనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ యొక్క బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది. ఇలా త్వరలోనే అధికారులు కలెక్టర్లు అందరూ కలిసి ఎక్కడికైతే గౌరవ శాసనసభ్యులు అందరూ కూర్చొని ఎక్కడైతే అవకాశం ఉందో అది ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈనాడు ఆదిలాబాద్ జిల్లా అంటే కాశ్మీరును తలపించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం టూరిజం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే బాసరలో టెంపుల్ సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలన ఉంది. 100 కోట్ల రూపాయలతోటి దేవాలయాన్ని మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్మాణ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఏది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా 100% ఈ మధ్య కాలంలో కొందరు ఇప్పటికే గడచినటువంటి 2023 ఎమ్మెల్యేలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓటెంపాలు అయిన తర్వాత, అట్లాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓటెంపాలు అయిన తర్వాత, జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓటెంపాలు అయిన తర్వాత, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పతనమైన తర్వాత పోయిన పరపతిని పెంచుకోవడం కోసం అబద్ధాలు చెప్పి ఇవాళ వల్లె వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనం చూసిన 10 సంవత్సరాలు ఎంతో తపన పడి తెలంగాణ రాష్ట్రాన్ని వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ గారి పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. మన అన్ని వర్గాల ప్రజల ఆశలు నెరవేరాలి, పేదరికం నుంచి బయటపడాలని తపనతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది చెప్పని దేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు
పెద్దలు గౌరవ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు, ప్రియ మిత్రులు, స్థానిక శాసనసభ్యులు ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు గౌరవనీయులు అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రామారావు పాటిల్ గారు, శాసన సభ్యులు బొజ్జా గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాజీ మంత్రివర్యులు అందరు పెద్దలకు కూడా నమస్కారం. మరి ఈ గ్రౌండ్లో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అనేక సభలు నిర్వహించిన విషయం కూడా ఓసారి గుర్తు చేసుకుంటూ, మరి నిర్మల్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మేము ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా ప్రేమతో అభిమానంతో పెద్ద సంఖ్యలో మీరు వచ్చి స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేటి పర్యటన నిర్మల్ జిల్లా చరిత్రలో నిలబడబోయే విధంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, ఈరోజు మనం ఈ నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన చరిత్రలో ఇరిగేషన్ విషయంలో నిలబడబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. చెనాకా కొరాటా ప్రాజెక్ట్ కి, సదర్మట్ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి గారు నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈరోజు చెనాకా కొరాటా పంప్ హౌస్ ఆన్ చేసి సదర్మట్ బ్యారేజ్ గేట్లు తెరిచి యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. సభాముఖంగా మాటిస్తున్నాం, చెనాకా కొరాటా ప్రాజెక్టుకి ఈ వారం 10 రోజుల్లో మరో 100 కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సదర్మట్ బ్యారేజ్ విషయంలో కూడా మరి ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కోరుట్ల నియోజకవర్గానికి పూర్తిగా ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట ఇస్తున్నా. అదేవిధంగా మరి స్థానికుల కోరిక మేరకు, మీ ప్రజాపతిల కోరిక మేరకు సదర్మట్ బ్యారేజ్ కి మీ అందరూ అభిమానించే పి నర్సారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా చెనాకా కొరాటా ప్రాజెక్టుకి మరి కొంత ప్రొసీజర్ ఫాలో చేసి పెద్దలు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు అడిగిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తామని మాటిస్తూ, మా ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. మరి రైతులకి ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు పోతున్నాం అనే నిదర్శనం ఈరోజు మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు కోరినవి మరి ఇరిగేషన్ శాఖకు విషయాలు కూడా, అన్ని విషయాలు కూడా ఎంత వీలైతే అంత పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మరి మీరు అడిగినట్టుగా స్వర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి మరమ్మతులు పూర్తి స్థాయిలో మరి అది వెంటనే చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నా. సరస్వతి కెనాల్ మోడర్నైజేషన్ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా మనవి చేస్తున్నా. మీ ఎంపీ గారు కోరినట్టుగా పిపి రావు ప్రాజెక్టు, అదేవిధంగా కుప్తి ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు ఆల్రెడీ ఇప్పటి వరకే మా ప్రభుత్వంలో
ప్రయారిటీ ప్రాజెక్ట్స్ గా చేపట్టాము. ఈ ప్రాజెక్టులని మరి ప్రయారిటీలో తీసుకొని తప్పనిసరిగా మరి చేపడతాము, పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జ కోరినట్టుగా ప్యాకేజ్ 27కి మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ టేకప్ చేసి మీరు అడిగినట్టుగా ల్యాండ్ అక్విజిషన్ కి 97 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఎకరాల ఆయకట్టు తొందరలో సాగులోకి తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. సరస్వతి కెనాల్ రిపేర్స్ కూడా చేపడతామని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణకి న్యాయం జరగలేదు. తుమ్మడి ఎట్టి బ్యారేజు తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు, ప్రతి పౌరుడు గమనించాలి. తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కూలిపోయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ, ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటకి ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఈ ఖరీఫ్ పంటకి 70 లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం కొన్న ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఏ రాష్ట్రంలో, ఏ సంవత్సరంలో, ఏ పంటలో కూడా పండని వరి పంట ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పండిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. అడిగిన వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా రామారావు పాటిల్ గారు కోరింది కూడా చేపడతా. ఇది చదివినాక నేను మళ్ళీ ప్రకటిస్తాను. చదవలే. ఓకే, సరే. వారు ప్యాకేజ్ నెంబర్ 28 గురించి అడుగుతున్నారు. అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. ప్రధానంగా మీ అందరి ద్వారా, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ, రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర జలవనరుల మంత్రితోని, ఎన్వైరన్మెంట్ మినిస్టర్తోని, సిడబ్ల్యూసీతోని, జిఆర్ఎంబితోని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతోని మా అబ్జెక్షన్స్, మా వ్యతిరేకత, ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సుప్రీం కోర్టులో కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నాము. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా, గోదావరి నదీ జలాలో తెలంగాణ హక్కు, తెలంగాణ నీటి హక్కును ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, తుమ్మడి ఎట్టి బ్యారేజ్, తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరి మోసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మధ్యనే తుమ్మడి అట్టి నుంచి నేరుగా బై గ్రావిటీ సుందిల్ల బ్యారేజ్ కి నీళ్లు తీసుకుపోయి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి చేసి ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి మేము ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేస్తున్న విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి రైతాంగానికి మొత్తం కూడా మరి మేలు చేయబోతున్నాం. మీరు కని విని ఎరగని రీతిలో గోదావరి నదీ జలాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రైతు కూలీల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని చెప్పి సభాముఖం మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన భరోసా కల్పించిన నీటిపారుదల శాఖ మంత్రుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రుల గారి సందేశం ఉంటుంది. సంకల్పం సదేక దృష్టి అభివృద్ధి మంత్రాలుగా సాగుతున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు వీర సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకులు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాటి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషించి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సలహాలు సూచనలు, పరిపాలనలో ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉన్న సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, రామారావు పటేల్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రజాప్రతినిధులు ప్రాణ సమానులైన నిర్మల్ జిల్లా శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. ఆనాడు మీరందరూ వేలాదిగా తరలొచ్చి అండగా నిలబడతాం,
ప్రజా సమస్యల మీద కొట్లాడండి, మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా, మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు, మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి, పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం. రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే. కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు. అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు జిల్లాకెంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో, పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. మిత్రులారా, ఈనాడు ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు. ఇంతకుముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈరోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు. వెడమ బొజ్జు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చారు. రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందుకే ఈనాడు ప్యాకేజీ నెంబర్ 27 కావచ్చు, లేకపోతే నిర్మల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు యూనివర్సిటీ లేదు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు, ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని. అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు. తప్పు లేదు, వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను. వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈరోజు అర్థం చేసుకోగలను. కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది, చదువుల తల్లి బాసర మందిరం. కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఈ నిర్ణయం
జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు. కానీ మీరందరూ అర్థం చేసుకోండి, ఇది వాయిదాలు పెట్టుకుంటూ పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు. అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం. మీరందరూ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము. తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం. అదేవిధంగా స్టేడియం గురించి, కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి, ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర్ రెడ్డి గారు ప్రస్తావించారు. మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించారు. అందుకే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక 2 రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి ఒక రోజు ప్రజాప్రతినిధులతోని సమీక్ష చేయండి. 2వ రోజు అధికారులతోని ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రండి. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను, అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాదుకు 2-2.5 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏదో ఆలోచన, లేకపోతే అది స్వార్థమా, లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు. కానీ 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరును అందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం. మనకు రావాల్సిన నీళ్లను, ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాదు గూడాలలో ఇక్కడుండే పటేళ్లు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్, మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాదు ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన అంశాన్ని నగేష్ గారు, అదేవిధంగా వెడమ బొజ్జు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదులో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన
ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాద్లో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. అందుకే వేదిక మీద ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుందాం. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి.